నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారి స్టైలే వేరు, ఆయన రూటే సపరేటు అని మరొక్కసారి నిరూపించుకుంటున్నారు. సో ఆయనకి ఎవరు ఈ సలహాలు ఇస్తారో నాకైతే తెలియదు, కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి, ఒక పార్టీ ప్రెసిడెంట్ అయ్యండి, ఎలాగో ప్రతిపక్ష హోదా లేదనుకోండి, ప్రతిపక్ష నాయకుడు కాదు, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించకూడదా అని కూడా ఇంకిత జ్ఞానం లేకుండా గత 2.5 సంవత్సరాలుగా ఈయన సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ లిస్ట్ అంతా చూస్తే నిజంగా ఈయనకైనా 151 సీట్లు వచ్చింది. సో ఇలాంటి వ్యక్తిని మనం ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నామా అని చెప్పి ఆయనకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా సిగ్గుపడేటువంటి పరిస్థితికి తీసుకొని వస్తున్నాడు. సో ఒక రాజకీయ నాయకుడు చేయవలసినటువంటి పని ఏంది? బాధితుల తరపున నిలబడాలి. ఒక రాజకీయ పార్టీ ఏం చేయాలి? బాధితుల తరపున పోరాటం చేయాలి. సో జగన్మోహన్ రెడ్డి గారి రూటే సపరేట్ అని ఎందుకు చెప్పానంటే, ఆయన బాధితుల తరపున ఎప్పుడు నిలబడింది లేదు, ఆయన బాధితుల తరపున ఎప్పుడు పోరాడింది లేదు. నిందితులు ఎవరైతే ఉన్నారో నిందితుల తరపున నిలబడము, పోరాడము ఆయన స్టైల్గా తయారైంది. ఆయన మార్క్, ఇట్స్ జగన్ మార్క్ అంటారు కదా, జగన్ మార్క్ లాగా తయారైంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అసలు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చినప్పుడే రాష్ట్ర రాజకీయాలే భ్రష్టు పట్టిపోయాయి అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణలు కోకొల్లలు ఉన్నాయి. అందులో ఈరోజు ఒకటి ఏంటంటే, అసలు జరిగిన ఇన్సిడెంట్ ఏంది? సీదిరి అప్పలరాజు కుమారుడు, 18-19 సంవత్సరాల కుమారుడు బైక్ వేసుకొని వెళ్ళి, బుల్లెట్ ఏదో వేసుకొని వెళ్ళి అతివేగంగా వెళ్ళాడా, మెల్లిగా వెళ్ళాడు. ఒక గొర్రెల కాపరి ఎవరైతే ఉన్నారో అతన్ని యాక్సిడెంట్ చేయడం జరిగింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు బండ్లన్నాక యాక్సిడెంట్లు అవ్వడం కామను, యాక్సిడెంట్లు అయినాక చనిపోవడం కూడా కామన్ అనుకుందాం, కాసేపు అనుకుందాము. కానీ ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి, బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరి తరపున మాట్లాడాలి? గొర్రెల కాపరి తరపున కదా మాట్లాడాలి. అతను కదా బాధితుడు, అతని కుటుంబం కదా బాధిత కుటుంబము. ఈయన ఎవరైతే యాక్సిడెంట్ చేశారో, ఎవరైతే యాక్సిడెంట్ చేసి కొన ఊపిరితో కొట్టుమిట్టులాడుతూ ఉన్నా కూడా హాస్పిటల్కి తీసుకొని వెళ్లకుండా కొడుకుని సేవ్ చేయాలనేటువంటి దురుద్దేశంతో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తని అతని స్థానంలో ప్రవేశపెట్టి కేసును తారుమారు చేసి సాక్ష్యాలను మాయం చేసేటువంటి పని చేసినటువంటి వ్యక్తిని పరామర్శించడానికి ఆయన ఈరోజు శ్రీకాకుళం వెళ్తూ ఉన్నాడంటే ఏమని మాట్లాడాలి, ఎంతని మాట్లాడాలి, ఇంకా ఎలా మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇది మొదటిసారి కాదు. ఇప్పుడు తెనాలి విషయం తీసుకోండి. తెనాలిలో ఎవరిని ఆయన పరామర్శించడానికి వెళ్ళాడు? విజయవాడకు సంబంధించి రౌడీ షీటరు కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించినప్పుడు చూడండి. సో ఈయన వెనకేసుకొని వచ్చేవాళ్ళంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంట్లో పడాలి అంటే, ఆయన మన్ననలు పొందాలి అంటే, ఒకటి నువ్వు రౌడీ షీటర్ అయినా అయి ఉండాలి, లేకపోతే ఇట్లాంటి పనులైనా చేసి ఉండాలి. అంటే ఒకటి నిందితుడైనా అయి ఉండాలి, లేకపోతే రౌడీ షీటర్ అయినా అయి ఉండాలి, గంజా బ్యాచ్ అయినా అయి ఉండాలి, ఫ్యాక్షనిస్ట్ అయినా అయి ఉండాలి, రేపిస్ట్ అయినా అయి ఉండాలి, లేకపోతే భూ కబ్జాలు చేసినటువంటి వాళ్ళైనా అయి ఉండాలి, లేకపోతే హత్య చేసినటువంటి వాడైనా అయి ఉండాలి, లేకపోతే బెదిరింపులకు పాల్పడేవాడైనా అయి ఉండాలి, లేకపోతే బెదిరించి కేసులు విత్డ్రా చేయించే వాళ్ళైనా అయి ఉండాలి. సంఘ విద్రోహ శక్తులుగా ఎవరెవరైతే ట్రై చేస్తూ ఉంటారో వాళ్లకు ఆయన అండదండలు ఎప్పుడూ ఉంటాయి అనేదానికి ఉదాహరణలు కోకొల్లలు. సో ఈరోజు వెళ్తున్నటువంటి శ్రీకాకుళం ఏదైతే పర్యటన వెళ్తున్నాడో, పర్యటన కాదు పరామర్శకి వెళ్తున్నాడు అంటే, పరామర్శకి వెళ్ళినా కూడా మళ్ళీ జన సమీకరణ, బల ప్రదర్శన. సో జనాలనంతా పోగేసుకోవడం, జనం గుండెల్లో జగన్ అని చెప్పి పోస్టులు పెట్టుకోవడం. జనం గుండెల్లో జగన్ అంటే మరి వైజాగ్లో కూటమి ఎందుకు క్లీన్ స్వీప్ చేస్తుంది? ఒక సీట్ అయినా వచ్చిందా? వైజాగ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడూ నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారి గాలి వీచినప్పుడు కూడా వైజాగ్లో 4 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఇప్పుడు కూటమి స్వీప్ చేసింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వైజాగ్ ప్రజలు అర్థం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రజలు మొత్తం కనుక అర్థం చేసుకుని ఉంటే రాష్ట్రానికి ఈరోజు ఈ దుస్థితి పట్టేది కాదు. సో నువ్వు ఎంత జన సమీకరణ చేసుకున్నా, ఎంత బల ప్రదర్శనకు దిగినా, ఎంతగా నిందితులను వెనకేసుకొని వచ్చినా, ఎంతగా ఇదే పని నువ్వు బాధితుల వైపు కనుక చేసి ఉంటే ఎంత గౌరవం
గౌరవంగా ఉండేది? బాధితులను పరామర్శించి అమ్మా ఏదో జరగరాని తప్పు జరిగిపోయింది, యాక్సిడెంట్ జరిగింది, మీ భర్త ప్రాణాలు కోల్పోయాడు, నీకు నేను అండగా ఉంటాను, నీ పిల్లలకు నేను అండగా ఉంటానని చెప్పి ఆర్థిక సహాయం కాదు, తింటా ఉండే చేత్తో కాకిని కూడా తోలడనుకోండి ఈయన, అది వేరే విషయం. కనీసం మాట సాయంగా వెళ్ళి కనుక ఆమెను ఓదార్చి ఆమెను ఓదార్పు యాత్ర అక్కడ చేసి ఉంటే ఎంత గౌరవంగా ఎంత హుందాతనంగా ఉండేది. సీదిరి అప్పలరాజు ఎవరైతే ఒక క్రిమినల్ని ఎందుకు అంటున్నానంటే సాక్ష్యాలను తారుమారు చేయడానికి, సాక్ష్యాలను మాయం చేయడానికి ట్రై చేసినటువంటి వ్యక్తిని ఏమంటారు? సో డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి ఈ వ్యక్తి అక్కడ ప్రాణాలతో కొట్టుమిట్టలాడుతూ ఉంటే సరైన సమయంలో కనీసం ప్రథమ చికిత్స చేసినా కూడా అతను బతికి బట్టగట్టేవాడు కదా, వాళ్ళ కుటుంబం ఈరోజు రోడ్డున పడేది కాదు కదా అంటే, సో అది చేయకుండా కుమారుణ్ణి కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో అక్కడనే రోడ్డు పక్కనే వదిలేసి పోయినటువంటి వ్యక్తికి ఈయన సపోర్ట్ చేస్తూ ఆయన పరామర్శించడానికి జైలుకు వెళ్తున్నాడంట. అదేవిధంగా ఒక యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి గొర్రెల కాపరి చనిపోతే ఆయన బీసీ కాదంట, సీదిరి అప్పలరాజు బీసీ అంట. అంటే బీసీ వ్యక్తి కొడుకు అతి వేగంగా వెళ్ళి బుల్లెట్ తీసుకొని వెళ్ళి ఇంకొక బీసీ వ్యక్తిని చంపేసినా కూడా కేసు పెట్టకూడదు, ఎందుకంటే అతను గుద్దేసినటువంటి వ్యక్తి బీసీ అనే. మరి చనిపోయినటువంటి వ్యక్తి కూడా ఫక్తు బీసీ సామాజిక వర్గానికి చెందినవాడే కదా, మరి వాళ్ళు బీసీలు కాదా? అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి జే కొడితే వాళ్ళే బీసీలా, మిగిలిన వాళ్ళు బీసీలు కాదా? అంటే వీళ్ళు ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఆడోళ్ళు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు, మిగతా వాళ్ళంతా ఏలియన్స్ పైనుంచి కిందికి వచ్చారా? అసలు ఏం మాట్లాడుతున్నారు? ముందు ఈయనకు సలహాలు సూచనలు ఎవరు చేస్తా అన్నారో నాకైతే అర్థం కావడం లేదు. కానీ సో ఆ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి దానయ్యను గనుక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గనుక వెళ్ళి కలిసి ఉంటే ఎంత హుందాగా ఉండేదండి. ఆ హుందా పనులు చేస్తే 11 సీట్లు ఎందుకు వస్తుంది? అది లేకనే కదా 151లో నుంచి 5 మాయమైపోయిండేది. ఏది ఏమైనప్పటికీ ఆల్రెడీ 2.5 సంవత్సరం అయిపోయింది. సో దేవుడు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి బుద్ధి ప్రసాదించాలని, ఇక మీదటైనా బాధితుల వైపు నిలబడతాడని, నిందితులను వెనకేసుకొని రాడని కోరుకుందాం. ఇది అత్యాశ అవుతుంది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిందే నిందితులను కాపాడడం కోసము. ఎందుకంటే వాళ్ళను కాపాడితే వాళ్ళు లాయల్గా పార్టీ కోసం పనిచేస్తారు, ఇంకా 10 రూపాయలు ఎక్కువ పెట్టి గెలిపించుకుంటారనేటువంటి ఒక లాజిక్లో ముందుకెళ్తున్నాడు. ఇది అన్నిసార్లు వర్కౌట్ కాదు. 2019లో ఏదో వర్కౌట్ అయింది, కానీ ప్రతిసారి వర్కౌట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.